సార్ విశ్వం మనకి కనెక్ట్ అవ్వాలంటే మరి ఉదయం ఏ సమయానికి లేవాలంటారు? 4 ఖచ్చితంగా 4 కావాలి, లేయాల్సిందే. ఇంతకు ముందు ఎన్ని వీడియోలో చెప్తూ ఉంటాను. ఒక మాట పదే పదే రిపీట్ అవుతున్నది అంటే దానికి వాల్యూ ఉంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఒక మాట మరలా వస్తున్నది అంటే దాంట్లో ఏదో పవర్ ఉంది అని అర్థం. 4 తర్వాత నిద్రపోకూడదండి. విశ్వం నువ్వు కనెక్ట్ చేసుకోవాలన్నా, విశ్వం నీతో కనెక్ట్ అవ్వాలన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి సింపుల్గా అంటే విశ్వశక్తులు కనెక్ట్ అవ్వాలన్నా సరే, విశ్వం నీతో కనెక్ట్ అవ్వాలన్నా సరే 4 తర్వాత నిద్రపోకూడదు. ఎవడైతే 4 తర్వాత లేచి మంచి పనులు చేసుకుంటూ నువ్వు ఈ సబ్జెక్టులో అడుగు కూడా పెట్టబడలే, నువ్వు ఇంటి పనులు కూడా మంచిగా ఆలోచిస్తూ మంచిగా చేసుకో. అంటే అక్కడ నెగిటివ్గా ఆలోచించకూడదు, మళ్ళీ మంచిగానే ఆలోచించాలి. అన్ని పనులు పూర్తి చేసుకోవాలి, నా పిల్లకాయలు చదివించుకోవాలి, నా పిల్లకాయలకు పొద్దున ఇటు పని చేసి పెట్టాలి, నా భర్తకి ఇది చేసి పెట్టాలి. ఆడవాళ్ళు అయితే ఇలా, మా భర్తలు అయితే నేను లేచి ఇలా చేసుకోవాలి, నా భార్య పిల్లలకి ఇలా చేయాలి, మంచి జీవితాన్ని ఇవ్వాలి. పదే మంచిగా ఆలోచించాలి. పదే మంచిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకనే ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తే విశ్వశక్తి అండి. అదే విశ్వశక్తి కనెక్ట్ అవ్వడం. వాళ్ళు తెలియకనే గ్రామాల్లో అయితే ఎక్కువ మంది 4 తర్వాత నిద్రపోరు, కానీ వాళ్ళు ఏ పనులు చేయరు, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. నెగిటివ్ పాజిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి కొన్ని పనులు వాళ్ళకి జరగవు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మా అమ్మ 2 గంటలకు మేలుకొని చేసిన పనులు చూశాను నేను వ్యవసాయంలో మా నాన్నతో కూడా. అప్పుడంతా ఈ మనం డస్ట్బిన్లో వేసేస్తాం కదా పనికిరాంది దిబ్బ, అంటే దాన్ని మా ఏరియాలో ఎరువు అంటాం, ఎరువుగా తయారవుతుంది మక్కతాది, దాని అంతా పొలాలకు తోలుతారు. మా నాన్న సాయంత్రం 5 నుంచి 4 నుంచి బండి ఎద్దులతో తోలుతాడు, నైట్ అంతా తోలుతాడు, పగులంతా రెస్ట్ ఇచ్చేస్తాడు ఎద్దులకి ఎండలో. అంటే వాటిని కూడా సుఖపెడుతున్నాడు మా నాన్న. మా ఇంట్లో జరిగేది ఇది, మా నాన్న చేసేది ఇది. ఆయన కూడా ఆరోగ్యపరంగా బాగుంటాడు, పగులంతా రెస్ట్ తీసుకుంటాడు. ఎండ తగులుతుంది కదా ఆయనకి, సాయంత్రం స్టార్ట్ చేస్తాడు 4 అయితే మా అమ్మ కూడా పోయి హెల్ప్ చేస్తుంది. అంటే ఆ గంపలో నింపి దానికి ఆయన కూడా వేస్తే బండిలు పోసుకొని పొలాలకు వేసి వస్తూ ఉంటాడు. నైట్ అంతా చేస్తాడు ఆయన, పొద్దు తెల్లారి సూర్యోదయం వచ్చేదాకా చేస్తాడు. మా అమ్మ ఫుల్గా హెల్ప్ చేస్తుంది. తర్వాత సూర్యోదయం అంటే ఎద్దుల్ని రెస్ట్ ఇచ్చేస్తాడు. వాటికి ఏమేం కావాలన్నా పెడతాడు, కడుపు నిండా పెడతాడు, ఏదేదో తవుడు గివుడు పెడతాడు, దానికి కావాల్సిన గడ్డి పెడతాడు. అవి చల్లగా కొట్టంలో కానీ ఇక్కడ చెట్టు కింద చల్లగా ఉంటుంది, మా ఇంటికాడ కొట్టం కూడా ఉంది, దానికని వేసి పెట్టండి, దాంట్లో పండు పెట్టేస్తాడు. హ్యాపీగా తినేసి అవి కూడా కాళ్ళు చాపుకొని హ్యాపీగా రెస్ట్. ఎండమ్మ కాస్త ఉండాలి, ఎండలో పని చేయడు. ఎండలో చేయడం వల్ల అయ్యి అలసట అయిపోతుంది, ఆయన అలసట అయిపోతాడు, ఎనర్జీ తగ్గిపోతుంది. అన్నీ ఈ సబ్జెక్ట్ రాకముందండి ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఆలోచనలు పెట్టాను. మా అమ్మ నిద్రలేసి అంటే రతంతో కూడా పని చేస్తుంది. మామూలుగా ఆ పొలంలో ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ పొలం పని ఉంది, తెల్లార గడిపోవాలంటే 3 తర్వాత ఆమె నిద్రపోదు, అన్ని పనులు చేసుకుంటుంది. మాకు అన్నముడి పెట్టేస్తుంది ఇంట్లో అన్నిటికీ. ఆమెకి వాళ్ళకు వండుకుంటారు, అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంట్లో మొత్తం క్లియర్గా పక్కాగా చేసి మా నాన్నతో కూడా పనికి వెళ్తుంది పొలంలో. ఆమెకి తిరిగిన ఆరోగ్యపరంగా ఇప్పుడు 83 సంవత్సరాలు మా అమ్మ ఆరోగ్యం ఉంది. తిరిగిన ఒక శక్తి ఉంది ఆమెలో. ఆమె చెప్తూ కొన్ని పనులు జరుగుతున్నాయి. నాకు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. ఆమెకు తిరిగిన ఒక శక్తి ఏర్పడింది అండి ఆమెకి, అదే విశ్వశక్తి. మీకు తెలియదు అది. ఆమె మంచిగా ఆలోచించింది కాబట్టి నా పిల్లకాయలను బాగా చూపించాలో మమ్మల్ని మంచి స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఆమె ఆలోచన మమ్మల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఉంది. ఆమె ఎంత కష్టపడిందో అంత లగ్జరీని అనుభవిస్తుంది మా తల్లి ఈరోజు. ఎంత కష్టపడిందో అంత లగ్జరీ డబ్బును చూస్తుంది ప్రతిరోజు. నేను బయట వచ్చానంటే అమ్మకు డబ్బు ఇవ్వమంటే నేను బయట రాను, ఆమె చేతిలో పెట్టి ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వస్తాను. ఆమె చూడు, నేను అదే ఆలోచిస్తున్నాను, ఆమెకి ఏంది ఇది నాకు అర్థం కాదు ఇంకా కూడా అనేది అప్పుడు అనుకునేది. ఇప్పుడు అర్థమైంది. నేను ఆ కాళ్ళ ముందర పడి ఆమెకు డబ్బు ఇచ్చేస్తాను, కాళ్ళ ముందర పడి ఆశీర్వాదం వంగినప్పుడు ఇటు పైన చూసి ఆయన దేవుళ్ళు అందరి పేర్లు చెప్తుంది, నా కొడుకుని చల్లగా చూడండి అంటుంది, పైన చూసి చెప్తుంది. నేను అడిగాను, ఏం మా పైన చూసి ఎందుకు చెప్తాను, అంత ఆశీర్వాదం అయిన తర్వాత ఏం మా పైన చూసి, ఏమో ఆయన నాకు పైన చూసి చెప్పమంటుంది అనిపిస్తుంది, అలా చెప్తాను నేను. ఆమెకి తెలియదు అది ఎందుకు అలా. అదే ఆ శక్తి విశ్వశక్తి కనెక్టింగ్. ఆకాశం అంతా ఉంటుంది విశ్వశక్తి, సూర్యుడి పైన బలంగా కప్పబడి ఉంటుంది. ఆమెకు కూడా తెలియదు ఇప్పుడు కూడా, అంటే ఆ శక్తి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి పైన చూపిస్తున్నది ఆమె. ఇప్పుడు మామూలుగా బైబిల్ చదివే వాళ్ళకి తెలుసు, క్రిస్టియన్ వాళ్ళు ఇట్లా చేయి జాపి అడుగుడు ఇవ్వబడును అని వేసి ఇలా అడగమన్నాడు. చెయ్యిలు ఇలా జాపి తల పైకి లేపి అడుగుడు ఇవ్వబడును, అడగండి మీరు విశ్వశక్తిని ఇవ్వబడుతుంది అన్నాడు. విశ్వాన్ని వాళ్ళు అడగల, వేసిని అడుగుతున్నారు. అల్లా అన్నాడు, ఇలా చెయ్యిలు పెట్టి అల్లా ఊ అక్బక్కని పైకి లేపి మళ్ళీ అరచేతులు చూడమన్నాడు. ఆ శక్తిని కనెక్ట్ చేసుకోండి అని. అర్థమైందా? ఆ విధంగా మా తల్లికి తిరిగినే కనెక్ట్ అయి ఉండదని నాకు ఇప్పుడు తెలుసు. నేను ఆశీర్వాదం పొందేటప్పుడు అంతా ఆమె పైన చూస్తుంది. పైన చూసి నాకు అన్ని దేవుళ్ళ పేర్లు చెప్పి నా కొడుకుని చల్లగా చూడండి, నా కొడుకు ఏమనుకున్నా జరగాలి అని ఇలా చెప్తూనే ఉంటుంది. నేను అడిగిన చెప్తే జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఆలోచించాను, అంటే ఈమె కనెక్ట్ అయి ఉండదు విశ్వశక్తిలో. ఆమెకి తెలియదు అది, ఇప్పుడు తెలియదు. ఆమె ఏం చెప్తున్నది ఆమె చెప్పేది కరెక్టా రైట్ అని కూడా తెలియదు. నేను ఆశీర్వాదం పొందేదానికి వంగితే
పైన చూసి ఇలా చెప్తుంది, చెయ్యిలు ఇలా పెడుతుంది నా మీద, ఇలా ఇలా పెట్టేసి ఇచ్చాను. నా కొడుకుని బాగా చూడండి, అన్ని దేవుళ్ళు పేర్లు చెప్పేస్తుంది, అన్ని దేవుళ్ళ పేర్లు కూడా చెప్తుంది, సరే 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 అని చెప్పి అంటది. ఆమెకి తెలియకనే కనెక్ట్ అయి ఉన్నది అది. సో ఓకే, కనెక్ట్ అయింది అని అన్నారు మీరు తెలియకుండానే. సో నార్మల్గా మీ దగ్గర కూడా చాలా మంది నేను కనెక్ట్ అయిపోయినాను, నాకు తెలిసేది, ఓకే జనాలకు కూడా తెలిసిపోయింది. విశ్వమణి బాబు నా క్లాసులో ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలులో ఈ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, క్లాసులో వచ్చి నేర్చుకుని వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వచ్చి మైక్ పట్టుకొని చెప్తూ ఉంటారు నా ముందర, యూట్యూబ్లో పంపిస్తుంటాం, ఎందుకు చూడండి మీరు కూడా బాగుపడండి అనేసి. విశ్వమణి బాబు క్లాస్కి రాకముందు ఎలా ఉన్నారు, క్లాసులో అడుగు పెట్టి వచ్చిపోయిన తర్వాత ఎలా మిరాకిల్ జరుగుతున్నాయి అనేది వాళ్ళే చెప్తుంటారు. అందుకే నేను చెప్పేది కూడా, విశ్వమణి బాబు క్లాసులోకి అడుగు పెట్టాడంటే వాడికి అన్ని విధాలుగా అదృష్టం ఉంది అని అర్థం, వాడికి మార్గాలు సృష్టించబడ్డాయని అర్థం, వాడికి అవకాశాలు ఉన్నాయని అర్థం, వాడు ధనవంతుడో లేక అనుకున్నదంతా నెరవేర్చుకోపోతాడని అర్థం, వాడు నేను నేర్పించేది నేర్చుకుంటే వాడు అయిపోతాడు. కాబట్టి విశ్వమణి బాబులో శక్తి ఉంటే, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజమైతే, నాకు ఈ పని అవ్వాలంటే వాళ్ళకి పనులు అవుతున్నాయంట. నా శక్తిని పరిశోధనలు చేస్తున్నారు చూడండి, ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. కాబట్టి నేను కనెక్ట్ అయిపోయింది, నాకు తెలిసిపోయింది. మా అమ్మ కనెక్టింగ్ కూడా నేను తెలుసుకున్నాను. అంటే ఈమె కనెక్ట్ అయ్యి ఉన్నది, ఆమెకి తెలియదు. ఆమె ఆలోచన విధానం డబ్బుతోనే ఉండాలనిపించింది, డబ్బుతోనే ఉండాలి, కష్టపడింది, అప్పుడు తెలియక కష్టపడింది. కనెక్ట్ అయ్యింది మీకు తెలుసు, నాకు బ్రహ్మాండం తెలుసండి. నేను కనెక్ట్ అయిన నాకు పరిశోధనలో పెట్టాను, నేను కనెక్ట్ అయింది నిజమే. వాలిపోయి 1.5 సంవత్సరం నేను కనెక్ట్ అవ్వలేదు అనుకున్నాను, నాకే పనులు జరగల, నేను అనుకున్నాను అలా. తర్వాత ఏం తిన్నాళ్ళు చేస్తున్నాం, మేము కొన్న అనేసి మెడ వాల్ చేసాను, చేయలేను. నేను సబ్జెక్ట్ పక్కన పెట్టాను, సాయంత్రం ఈవినింగ్ పెట్టేసి నైట్లో పడుకున్నా, బెడ్ పైన వాల్చిన బెడ్. ఇన్నాళ్ళే చేసినాం, కొన్నాళ్ళు చేస్తే పోలేదని నా మైండ్, ఇన్నర్ మైండ్ ఓపెన్ చేసింది, చెప్పింది నాకు. మీకు చెప్పింది వెంటనే పోయి మిర్రర్లో పోయి సారీ చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే, మీ అమ్మగారికి ఎందుకు చెప్పలేదంటారు? ఆమెకి తెలియదే, సబ్జెక్టే తెలియదే. నేను సబ్జెక్ట్ తెలుసు కదా, ఆమెకి తెలియదు. కానీ ఆమె అనుకున్నది జరుగుతున్నాయి. ఆమె ఇలా ఈరోజు మటన్ పులుసు అంటే మటన్ తింటున్నది మా అమ్మ, అది మీకు తెలుసో తెలియదు. మా తమ్ముడు చెప్తుంటారు, అమ్మ బోటి ఆడుతున్నది అంటే తెచ్చిపెట్టరా అంటాను, ఆమె బోటి తేరాయన అంటది. ఆమె అనుకున్నది జరుగుతున్నదే లేదా, బోటి తినాలంటే తింటున్నది, సూప్ అంటే సూప్ తింటున్నది, ఆమె కోరుకున్న చీర కడుతున్నది. అంటే డబ్బు పరంగా లోటు లేకుండా హ్యాపీగా లగ్జరీగా జీవిస్తుంది. మంచి బెడ్, మంచి ఇల్లు, మంచి హ్యాపీగా ఉంది, ఆమె ఆనందంగా ఉంది, హ్యాపీ కూర్చున్న చోటి. రవితేజ విక్రమార్కుడు ఏమన్నాడు, నేను చనిపోయేటప్పుడు నా మీసం మీద, నా మొహం మీద చిరునవ్వు ఉండాలి, నా మీసం మీద నా చెయ్యి ఉండాలన్నాడు. అది రవితేజ, అది రాజమౌళి పెట్టిన డైలాగు, నేను పెట్టుకున్న డైలాగు. నేను చనిపోయేటప్పుడు డబ్బును చూస్తూ చనిపోవాలి, ఎప్పుడు డబ్బు లోకంలోనే నా మైండ్ ఉండాలి, డబ్బు నాలో దగ్గర ఎప్పుడు గుండెలో ఉండాలి, లోపల పాకెట్లు పెడతాను, నువ్వు కూడా ఉంది చూపిస్తాను, ఇక్కడ డబ్బు ఉండాలి, నా నవ్వు చిరునవ్వుతోనే ఆ డబ్బును చూస్తూ నేను చనిపోవాలి. అంటే నెక్స్ట్ బర్త్లో పోయి కోటీశ్వరుడి ఇంట్లో పుట్టడానికి నేను ఆలోచించిన విధానం ఇది, అర్థమైందా? అప్పుడు నెక్స్ట్ బర్త్ నా మైండ్ తీసుకెళ్తుంది. నాకు తెలుసు నెక్స్ట్ బర్త్ ఎలా ఉంటుంది, నాకు ధ్యానం ద్వారా తెలిసిపోతూ ఉంది. కోటీశ్వరుడి ఇంట్లో కన్ఫామ్ కొడతాను, లగ్జరీ జీవితం, సంపాదించేది ఉండదు, నేను అనుభవించడే. ఇంకా వాడు సంపాదించి పెట్టాడు మా అబ్బా, నెక్స్ట్ బర్త్లోకి అప్పు సంపాదించి పెడతాడు, దాన్ని అనుభవిస్తాను. కాబట్టి ఏదైనా సాధ్యమండి. ఇప్పుడు ఎంత కష్టపడింది అంత రెస్ట్లో ఉంది. ఇప్పుడు మా అమ్మ ఏ పని లేదు, కూర్చొని కోరిని తెచ్చి పెడుతున్నాం, తింటున్నది, హ్యాపీగా ఉంది. ఎనీ టైం డబ్బు ఉంది, మళ్ళీ వడ్డీలకి ఇస్తుంది, వడ్డీలకి ఇచ్చుకుంటుంది. ఆమె చిత్తులు ఒక అంటే ఏంది ఏమంటారు, బ్యాగ్ లాగా చిన్నది సంచిలాగా తెచ్చుకో, పెద్దవాళ్ళు పెట్టుకుని దాంట్లో పెట్టుకొని ఎప్పుడప్పుడు ఎత్తి ముందర పెట్టుకొని కట్టలు కడతా ఉంటుంది, దానికి లబ్బర్ చుడతా ఉంటుంది, ఎంచుకుంటూ ఉంటుంది. మా తమ్ముడు ఉంటే ఎంచదు, ఏమంటే వాడు అడతాడంట, అందుకని ఎంచదు. నేనుంటేటప్పుడు వేస్తుంది. ఏమ్మా ఎందుకు అంత పెట్టుకున్నాడు, బెరువులు పెట్టుకోవచ్చు కదంటే, చేతులు ఉండాలి నాయన, నా దగ్గర ఉండాలి ఎప్పుడు. అదే పక్క బలం. ఆమెకి డబ్బు ఉండాలి అని ఎనర్జీ అండి. డబ్బు ఉంటే ఎనర్జీ ఎంత అంటే అది అలుగులేని ఎనర్జీ. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఏనండి. ఒక సాధులు సన్యాసులు ఒక దారిని పోయేవాళ్ళు అనమాట. అంటే బిచ్చుమెత్తుకునేసి ఒక దారిని పోతూ వచ్చేది. ఆ దారి వాళ్ళది రెగ్యులర్ దారి. పోయేటప్పుడు అక్కడ ఒక గుంటలాగా ఉండేది, నీళ్లు ప్రశాంతంగా ఉంది. ఆ గుంటలో పోయేటప్పుడు నీళ్ళు తాగేది, కాళ్ళు చేతులు కడుక్కొని కూడా పోయేది. పోతే వస్తూ ఉండి వీళ్ళు బిచ్చుమెత్తుకుని పోయేటప్పుడు ఒక సాధు వంగినప్పుడు ఒక రూపాయి ఎగిరి పడిపోయింది. అది ఎట్లా దొల్లి పడిపోయింది నీళ్ళలో. ఎత్తికినారు, కనబడలా. ఈయన కనబడపోయే కాలికి అది కప్ప కనబడింది. కప్ప కనబడిపోయే కప్ప ఎత్తి బొడ్డు కింద పెట్టుకునేసి, కప్ప పెట్టుకునేసి ఒడ్డుకు వచ్చేసింది. ఒడ్డుకున్న పెట్టుకొని బెక్క 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 అంటూ ఉన్నది, అరుస్తున్నది. అంటే ఆనందం అనమాట. అది అరిచే దాంట్లో రకాలు ఉన్నాయి. అది అన్ని అరుపులు మీకు తెలియదు. అది బెక్క బెక్క అంటే బెక్క ఎనర్జీతో అరుస్తున్నాయి బొడ్డు కింద పెట్టుకొని. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినారు, కనబడలేదు అనేసి ఇప్పుడు ఏనుగు వస్తున్నది నీళ్ళు తాగేది. దానికి ఆ గుంట్లో ఏనుగు వస్తూ ఉంటే ఈ కప్పు చూసింది. ఒడ్డు కదా ఉండదు, ఇప్పుడు అంచులో ఉండదు, నీళ్ళు అంచులో పెట్టుకొని అరుస్తూ ఉంటుంది. కప్ప వస్తుంటే ఆ బెక్క 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 అని భాషలో, ఏనుగో యాడికి ఎట్టు వస్తున్నావా, అది డబ్బు ఉండదు, దూరం బా. అవన్నీ మీకు అర్థమవుతాయా? నాకు కాదండి, వాళ్ళ భాషని చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆ భాషలో ఏనుగో దూరకు అరచున్నది బెక్క 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 అని కరెక్ట్ చెప్తారు కదా. అది అంటే నేను అలా ఊహించాను, దాన్ని అలా ఊహించుకుంటా. ఏనుగో దూరకు బా, అది డబ్బు ఉన్నది, దూరకు బా, ఏమి ఆడికి వస్తున్నట్ట, అటు పోయి తాగిసిపో. అంటే ₹1 ఉంటేనే ఎంత ఎనర్జీతో అరస్తున్నది. ఏనుగు ఎంత పెద్దది,
ఒక అడుగు వేస్తే పచ్చడి అయిపోతుంది కప్ప. అటువంటి ఏరుకు కూడా ఏం చెప్తున్నది, దూరంగా పోయి తాగు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గర డబ్బు ఉంది. డబ్బుకున్న ఎనర్జీ ఎంత ఉంది అని చెప్తున్నాను నీకు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను, డబ్బు ఎనర్జీ చూడు. ఆ విధంగా మా అమ్మకి ఎందుకమ్మా దాంట్లో సంచిలో పెట్టుకున్నాడు, ఇది ఉండాలి నాయన, నా దగ్గర ఉంటే నాకు ఒక ఆనందం నాయన. బెరువులో పెట్టుకుంటే వడ్డీకి ఇచ్చుకుంటుంది, ఇక్కడ మాత్రం ఎప్పుడు డబ్బు ఉంటుంది. ఆమె అన్నది, నాయన నేను చనిపోతే నా దగ్గర ఉన్న డబ్బు నాతోనే పెట్టి పంపించాను కానీ. మొన్న కూడా అన్నది మా అమ్మ, ఈ సంచిలో ఉండేది మాత్రం నేను ఖర్చు పెట్టేసి పెడతా ఉంటాను, నా చనిపోయినప్పుడు ఎంత ఉన్నా ఎత్తుకోకండి, ఆ గుంట్లో అట్నే పెట్టి పుట్టింది నాతో కూడా. నేను డబ్బులో ఒక పోవాలని ఆలోచన ఆమె అర్థమైంది దానికి. ఆమెకు తెలియదు ఎందుకు మా పూర్తి చేయడం, ఎవరికైనా ఇస్తాను నీ పేరు, నువ్వు నాతో కూడా పెట్టాను అంటే ఆమెకు తెలియడం లేదు ఆ విషయాలు. అది నేను సైన్స్ చెప్పిస్తున్నది. పోయేటప్పుడు కూడా డబ్బుతోనే డబ్బును చూస్తూ పోవాలి, అర్థమైందా? ఏదైనా మీరు ఏం క్వశ్చన్ అడిగారు గుర్తుందా మీకు? ఏమడిగారు ఇప్పుడు చెప్పు, నేను అందుకే మిమ్మల్ని టెస్టింగ్ ఇది. ఏమడిగారు మీరు ఏమడిగారు కానీ రిలీజ్ కానీ గుర్తు లేదు మీకు, ఏమడిగారని గుర్తు లేదు మీకు. చూసినా చూడు, మైండ్ ఇన్నర్ మైండ్ చూడు. అందుకే నేను చెప్పేది, ఏం అడిగారని మీకే గుర్తు రాకపోవడం ఇలా. నేనేం చెప్తున్నాను దానికి సంబంధించి చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంది? విశ్వం గురించి అడిగినా ఏ టైంలో లేస్తే బాగా చూడు, మర్చిపోయినావు నువ్వు. నేను చెప్తాను నేను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంది సార్, ఏ టైంలో లేస్తే విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు అని అడిగారు. అంటే తెల్లవారుజామున మీరు చెప్పే దాంట్లో కాన్సన్ట్రేషన్ దాంట్లో అసలు దాన్ని మర్చిపోతే ఎలా? మెయిన్ ఓకే, ఆన్సర్ ఓకే, మీ క్వశ్చన్ కూడా కావాలండి. అందుకే ఇప్పుడు చూడు, మీ మైండ్ మొత్తం నా మీద పడిపోయింది, నా ఆలోచన, నా మాటల మీద. క్వశ్చన్ మర్చిపోయినావు, నేను తిరిగి అడిగినాను, చెప్పలేకపోయినావు. కానీ ఆ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ టైంలో లేస్తే చేస్తే మనం ఏం చేస్తే విశ్వశక్తిలో కనెక్ట్ అవుతాం. తెల్లవారుజామున లేస్తే ఆటోమేటిక్ శక్తి. ఇప్పుడు మా అమ్మని ఎందుకు తీసుకొచ్చాను అక్కడికి, మా అమ్మకి ఆ పవర్ ఉంది, అది మీకు తెలియదు. అది మా అమ్మ డబ్బులేనే ఉంది, డైలీ డబ్బులేనే ఉంది. ఆమె ఆలోచన కావాలి. అది మళ్ళీ అడిగిందంతా తింటూ ఉండదు ఆమె. నా దగ్గర ఉన్నప్పుడు ఏం అడగదు, ఇక్కడ నేను ఏం పెట్టినా తింటుంది. మా తమ్మరింటికి పోతే మాత్రం నాకు ఇది వద్దురా, నాకు మటన్ సూప్ కావాలి, పోయి చాబరా, అక్కడ ఉంటాయి సిటీలో, తెస్తాడు, ఫోన్ చేస్తాడు, నవ్వుతాడు. అమ్మ అడిగింది పెట్టేమే, డబ్బు అమ్మ దగ్గర ఇచ్చున్నాను కదా, నీ డబ్బుతో పెడతావో నీ ఇష్టం, అది అమ్మ దగ్గర ఉంది. ఆమె అడిగింది పెట్టేయి, ఇంకేమో ఉండి ఏం సాధించేది ఏమిలా, అనుభవించాలి అమ్మ. తినేసి చనిపోని. నేను అడిగేది మా అమ్మని ఒకటే, అమ్మ తింటా చనిపోవాలమ్మ నువ్వు, నా కొడుకు బాగా పెట్టి చంపినాడు నేను అంటే, బాగా తినిపించి నా కోరికలన్నీ నెరవేర్చినాడు, తింటా చనిపోవాలి అది. కాబట్టి ఏ టైంలో లేస్తే తెల్లవారుజామున 4 గంటలకు లేచి కానీ మనం ఏదైతే మంచిగా ఆలోచిస్తూ చేస్తూ ఉంటామో మనకి ఆ శక్తి అనేది ఏర్పడుతుంది. మనం ఆరోగ్య కోరికలు, ఈ సబ్జెక్ట్ తెలియకపోయినా కూడా పర్లేదండి. తెల్లవారుజామున మాత్రం నిద్రపోకండి, 4 తర్వాత నిద్రపోకండి. మంచిగా ఆలోచిస్తూ పనులు చేసుకోండి. మీరు మంచి పనులు మీ పనిలో చేసుకునేటప్పుడు మంచిగానే చేసుకోండి, మంచిగానే ఆలోచించండి. మీకు తెలియని ఒక శక్తి వచ్చేస్తుంది మీకు, అదే విశ్వశక్తి. మీకు అన్ని కోరికలు నెరవేరబడతాయి. మీరు అనుకున్నటువన్నీ శక్తి తెలియకనే మీరు నెరవేర్చుకుంటారు. మీరు అనుకుంటారు, ఒరే నేను ఇది తినాలంటే తింటున్నానే, ఇలా పోవాలంటే పోతున్నానే, ఇదంతా నువ్వు కాదు, నీలో ఉన్న శక్తి నడిపిస్తుంది. ఆ ఇన్నర్ మైండ్ పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోండి, తెల్లవారుజామున చేసుకోండి, విశ్వశక్తిని ఈజీ కనెక్ట్ చేసుకోండి. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు ఉదయం 4 తర్వాత లేచి మంచిగా ఆలోచించి మంచిగా ప్రవర్తించి నా మైండ్ని మంచిగా పాజిటివ్గా చేసుకొని నేను ఒక శక్తిని ఏర్పరచుకొని నేను అనుకున్నది అంతా నెరవేర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మని.